హలో అందరికీ ఈరోజు పచ్చిమిర్చితో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని కొద్దిగా వాటర్ను పోసి బాగా కలుపుకుంటూ పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని అందులో 1 స్పూన్ మెంతులను వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా మెంతులు దోరగా వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1/2 కప్ నువ్వులు వేసుకుంటున్నాను. వీటిని దోరగా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని వేయించి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని ఇందులోనే చింతపండు పులుసు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే పసుపు, వెల్లుల్లి రెప్పలు, ఉల్లిపాయని కూడా కట్ చేసి వేసుకొని కచ్చపచ్చగా గ్రైండర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించుకొని ఇందులో మనం ముందుగా పచ్చడి చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.